బంగ్లాదేశ్ మీద యుద్ధము, ఆ తర్వాత హడావిడి టైంలో, అలాంటి టైంలో ఏది 2/3 మెజార్టీతో గెలిచినటువంటి రోజుల్లోనే ఇందిరాగాంధీని ఎదిరించి వచ్చినోడు ఎన్టీ రామారావు. ఆ రోజున రాష్ట్రంలో గెలిచాడు కాంగ్రెస్ను ఓడించి 83లో. దానికి ఆవిడ అహంకారంతో ఆ ఎన్టీ రామారావుని పడగొట్టించింది నాదెళ్ల భాస్కరరావుని పెట్టి. పడగొట్టిస్తే 13 నెలలకే పడగొట్టించింది. దానికి వచ్చిన తిరుగుబాటు దేశం మొత్తం కదిలిపోయింది. ఆ ఇంపాక్ట్తోనే మళ్ళీ ఆవిడ ప్రభుత్వాన్ని పునరుద్ధరించినా కూడా ఆయన వెంటనే రాజీనామా చేసేసి ఎలక్షన్స్కి వెళ్ళిపోయాడు. వెళ్తే అపార విజయం లభించింది ఆ రోజున 85లో. 89 దాకా ఆయన వేయలేడు. అంత బలం ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ 89కి వచ్చేటప్పటికి దెబ్బతినేశాడు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రంగా మరణమే కారణం కావచ్చు, లేకపోతే పరిపాలన సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు, కొంత వ్యవస్థలు, కొన్ని కంట్రోల్ లేకపోవడం కావచ్చు. 89లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చినటువంటి కాంగ్రెస్ ఆ రోజు తర్వాత చూసుకుంటే 89 నుంచి 94 తర్వాత 3 ముఖ్యమంత్రులు మార్చింది. ఆ ఇంపాక్ట్ ఏమైంది? ఇప్పుడు వాళ్ళని ఇంజనీరింగ్ కాలేజీలు అడ్డదిడ్డంగా ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి ఎంత కుంభకోణాలు జరుగుతున్నాయి, లేకపోతే మెడికల్ కాలేజీలు పీపీపీల పేరుతో ఏం జరుగుతుందో అంతా తెలుసు. ఆ రోజున మెడికల్ కాలేజీలకు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడమే కుంభకోణం అని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దించేశారు. గుర్తుందే? ఇవాళ పీపీపీ కింద ప్రభుత్వ సొమ్ముతో సాగిచ్చేస్తున్నారు. ఆ రోజున ప్రభుత్వ సొమ్ము ఏం లేదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు